రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులందరినీ మోసం చేసిన ఘనుడు మాటలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని సమ్మె రాష్ట్రంగా మార్చిన తుగ్లక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని కోసిగిలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్స్ యూనియన్ నాయకురాలు సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట్ల మాట్లాడుతూ, మీరు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను వైసీపీ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి పరిష్కరించాలని, గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే తాడేపల్లి కొంపను ముట్టడిస్తామని, అంగన్వాడీ వర్కర్స్కు మేము అండగా ఉంటామని వారు అన్నారు. 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని వారు అన్నారు. మేము కూడా డబ్బులు ఎప్పుడు సంపాదించారు, మేము ఎప్పుడు సంపాదించింది ప్రజల కోరికలు, ప్రజల మొత్తం ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి కాకముందు ఆయన పరిష్కారం నుండి సరిగ్గా తిండికి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కానీ కోర్టు సంపాదించారు. ఎక్కడి నుంచి పెద్ద పెద్ద బ్రహ్మాండం ఇల్లు కట్టించారు. మామూలుగా సహజంగా ఒక ఇంట్లో ఎవరు చనిపోతే వారి గారి పిల్లలు నడుచుకుంటూ కూర్చుంటారు. కానీ మన ముఖ్యమంత్రి వాళ్ళని చెప్పినప్పుడు బాధించిపోయాడు అయినా అది ముఖ్యమంత్రి కాకపోతే చెప్పి సమస్య రాకుండా ఆయన పెద్ద సంగతి కూడా మనం మర్చిపోలేదు. ప్రజలంతా అలా 40 పాలు తెలుస్తుంటే ఢిల్లీ హైదరాబాద్ కూర్చొని నాకు ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేసిన వ్యక్తి, అటువంటి నీచుడు మనం వెనుకున్నామంటే నిజంగా మనం సిగ్గుచేటు మనం చేసుకున్నాం. ఈ కారణం మీరే మహిళలు పెద్ద ఓట్లేశారు, ఈరోజు జాషెడ్ బాబు చూసి ఓట్లేశారు. ఈరోజు ఏమైంది, మన గుర్తుకు వస్తున్నారు. 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి నడుతుంది. మీ గురించి కానీ, మీ కష్టాలు కానీ, మీ సమస్య తెలిసిన పాపన పోలేదు. ఒకసారి ఇంత కూడా మీరు ఆలోచించారు. ముఖ్యంగా మహిళా సోదరులు, మీ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎలక్షన్స్లో. ఈ 5 సంవత్సరాలు మీకు ఎటువంటి నష్టం జరిగింది. మళ్ళీ గతంలో చేసిన పొరపాటు చేసే మాత్రం మీ జీవితాలు నాశనం అవుతాయి, మీ కుటుంబాలు నాశనం కూడా కనిపిస్తుంది. ఆర్థిక కూడా దెబ్బతింటుంది, మన పిల్లలు కూడా దెబ్బతింటుంది. ఇది ఆల్రెడీ దెబ్బతిన్నాం మనం. ఎక్కడ రోడ్లు మనకు తాగే నీళ్ళు లేవు, పండించి గిట్టుబాటు లేదు, రోజు దాన్ని పెరిగిపోతున్నాయి, మన పిల్లల ఉద్యోగాలు లేవు, ఎక్కడి నుంచి మనకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గతం పొరపాటు చేశాం కాబట్టి ఈ కష్టకాలం వచ్చాం. మనం ఈ కష్టకాలం అంటే రేపు పొద్దున ఎలక్షన్ తప్పకుండా మన పార్టీ గెలిపించుకోవాలి. మీ అధికారం వచ్చా తప్పకుండా అధికారానికి వస్తాం. మేము వచ్చాక మీ కొడుకు తప్పకుండా తీరుస్తాం, మీ సమస్య తీరుస్తాం కూడా మీ తరఫున హామీ ఇస్తున్నాం. కానీ మీరు గతం చేసి పొరపాటు చేయకుండా దయచేసి సంతకు వస్తారు మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. గతంలో చేసే పొరపాటుకే ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు కలగటం లేదు, ఎవరితో మాట్లాడలేదు, సమస్య తెచ్చుకోవట్లేదు. అది కావాల్సింది డబ్బు తప్పించి వేరే అభివృద్ధి కానివ్వండి, మీ యొక్క కష్టాలు కానివ్వండి, మీ పిల్లల భవిష్యత్తు కానీ చేసి పాపలు పోలేదు. చాలా మంది చదువుకున్న పిల్లలు చాలా మంది పిల్లలు చదువుకున్నారు. ఉద్యోగాలనే బ్యాంకులు పరిస్థితి ఏర్పడుతుంది. సార్ మమ్మల్ని గెలిపండి, తప్పకుండా మళ్ళీ కొత్త తీసుకొస్తాం, నీరు సమస్య తీరుస్తాం. ఎల్ఎస్ కానివ్వండి కానీ, వీరావతి కానివ్వండి తీర్చి తప్పకుండా మన ప్రాంతం సశాలు చేస్తే తెలియజేసుకుని తెలుసుకుంటా చేయండి.